Hi, welcome back to our YouTube channel. నైట్ 12 అయితుంది టైము. కానీ నేను మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. మీకు కూడా నాలాగా నిద్ర రాకపోతే నా స్టోరీ ఆన్ చేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు. హ్మ్. ఈ స్టోరీ ఒక లవ్ స్టోరీ అన్నమాట. మాకేం చెప్పావులే లవ్ స్టోరీలో మాకు తెలుసులే అని అనుకుంటారు. నో. ఇది ఓల్డ్ స్కూల్ లవ్ స్టోరీస్ అన్నమాట. లైక్ కైండ్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఇవి. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బావుంటాయి. వినండి. తప్పదు వినాలి. ఒక అమ్మాయి ఉంటది. ఆబ్వియస్‌లీ అమ్మాయే ఉంటది. కానీ 2 సిస్టర్స్ ఉంటారు. ఓన్ సిస్టర్స్ కాదు. స్టెప్ సిస్టర్స్ ఉంటారు ఇద్దరు. ఫస్ట్ వైఫ్ ఫస్ట్ అమ్మాయి పేరు ప్రియ ఉంటది. ఇంకొక అమ్మాయి పేరు స్వాతి ఉంటది. ప్రియ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చనిపోతారు. సో, వాళ్ళ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత స్ స్వాతి వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళ కూతురుంటది. వీళ్ళేందంటే ఇద్దరు స్టెప్ మదర్ అంటే ఎట్లుంటది? అంత ప్రేమ ఉండదు. అంత కేర్ ఉండదు. సో, ప్రియ ఎప్పుడూ అటాచ్‌మెంట్ ఫీల్ అవ్వలేదు. అంత కేర్ గాని, ఆ ప్రేమ గాని వాళ్ళ మదర్ దగ్గర నుంచి ప్రియకి రాలేదు. సో, ఇంటర్మీడియేట్ తర్వాత ప్రియాకి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేదు వాళ్ళ స్టెప్ మదర్. పని మనిషి కంటే ఘోరంగా చూసేదనమాట. స్వాతికి డిగ్రీ కాలేజ్‌లో అడ్మిషన్ అయ్యింది. ఇద్దరు కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళు. కానీ ప్రియ అక్కడ ఒక స్టాఫ్ మెంబర్ లాగా వెళ్ళేది. అంటే మాపింగ్, క్లీనింగ్ పని మనిషి ఉంటది గదా! అట్లా వెళ్ళేది. స్వాతి ఏందంటే ఎవరికీ చెప్పుకునేది గాదు. ఈమె మా చెల్లి అని జెప్పి, అక్కో, చెల్లి సంథింగ్ సిస్టర్ అని జెప్పి చెప్పుకునేది గాదు. ఇన్సల్టింగ్‌గా ఫీల్ అయ్యేది. సో, అక్కడ అదే కాలేజ్‌లో ఒక అబ్బాయి ఉండేవాడు. రాహుల్ అని. చాలా హ్యాండ్సమ్. అతనికి ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉండేది ఆ కాలేజ్‌లోనే. సో, స్వాతి ఆ అబ్బాయిని ఇష్టపడేది. ఎలాగో అలా ఆ బ్యాండ్‌లోకి జాయిన్ అయ్యి, ఆ బ్యాండ్‌లో జాయిన్ అయ్యి, రాహుల్‌కి దగ్గరయ్యి, లవ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటది స్వాతి. కానీ రాహుల్ అంత ఇంట్రెస్ట్ చూపియడు. ఎందుకంటే స్వాతి వాయిసే బాలేకుండే అసలు. సో, అంత ఇంట్రెస్ట్ చూపియడు. రాహుల్‌కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే గోల్డ్ డిగ్గర్ టైప్ అన్నమాట. మూవీస్‌కెళ్ళడము, బయట తిరగడము, షాపింగ్ అది ఇది అని చెప్పేసి ఎమోషనల్‌గా కనెక్షన్ ఉండేది కాదు రాహుల్‌కి. ప్రియా ఏం చేశారంటే కాలేజ్‌లో క్లీనింగ్ చేసిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఒక 5, 10 మినిట్స్ టైమ్ తీసుకొని చదువుకునేదనమాట. చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆమెకి. ఆమె చాలా కైండ్, ఇన్నోసెంట్ అనమాట ప్రియ. చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది బాగా. కానీ ఎవరు చదివిపిచ్చేవాళ్ళు లేరు. కాబట్టి దొంగతనంగా హ్మ్, లైబ్రరీలో చదువుకునేది అప్పుడప్పుడు. అప్పుడు చదువుకుంటుంటే ఏమో ఆమె ఇమాజినేషన్ థాట్స్ ఒక లెటర్‌లో రాసేదనమాట. లైక్ నా నాకు ఎవరైనా ప్రేమించే వాళ్ళుంటే బావుండు. ఇట్లా నా చేయి పట్టుకొని నాకు సపోర్ట్ చేసేవాళ్ళుంటే బావుండు అని ఆమె థాట్స్ ఒక పేపర్‌లో రాసి ఆ బుక్‌లో ఫోల్డ్ చేసి పెట్టి మళ్ళీ పెట్టేస్తది. ఆ బుక్ రాహుల్ చదువుతాడు. రాహుల్ తీసుకున్నప్పుడు ఆ లెటర్ రాహుల్ చేతికి ఆహ్, తగులుతదనమాట. రాహుల్ చదువుతాడు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈ అమ్మాయి అని చెప్పేసి అమ్మాయిని చూడకుండానే మళ్ళీ అదే లెటర్ వెనకాల బ్యాక్ సైడ్ రాసాడనమాట. అట్లా ఫీల్ అవ్వకు, అందరి లైఫ్స్ అలా ఉండవు. అది ఇది స్టఫ్ అని చెప్పేసి మాటలు లెటర్స్ ద్వారా కొన్ని రోజులు అవుతుందనమాట. మాటలు జరుగుతాయి. ఒకరోజు రాహుల్ ఏం చేస్తాడంటే, నీ థాట్స్ చాలా బావున్నాయి. నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఎమోషనల్‌గా. లైక్ నేను చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అంటాడు. మనం నంబర్స్ ఫోన్‌లో మాట్లాడుకుందామా అని చెప్పి అంటాడు. నంబర్స్ ఎక్స్‌చేంజ్ అవుతాయి. నంబర్స్ ఎక్స్‌చేంజ్ అయినప్పుడు రాహుల్ అంటాడు కాల్‌లో, నీ వాయిస్ చాలా బావుంది. నీకు నేను చాలా కనెక్ట్ అయిపోయాను నీకు. మనం మీట్ అవుదాము. నిన్ను చూడాలనిపిస్తుంది అని అంటాడు. అయితే లేదు కుదరదని అంటాడు ప్రియ. అప్పుడు ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అంటే సరే అంటది. అప్పటికి ఇద్దరికీ తెలీదు. ప్రియ అని రాహుల్‌కి తెలీదు. రాహుల్ అని ప్రియకి తెలీదు. ఇద్దరు లెటర్స్ ద్వారానే తెలుసు. ప్రియ ఏం చేస్తది, సరే కాలేజ్ అయిపోయాక టెర్రస్ మీదకి రా కలుద్దాం అంటది. ఆహ్, కలుద్దాం అంటది. సో, ఆహ్, ఫస్ట్ రాహుల్ ఎళ్లి అక్కడ ప్రియ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రియ చూస్తది సడెన్‌గా షాక్ అయిపోతది. ఇన్ని రోజుల నుంచి లెటర్స్ రాసింది నేను రాహుల్‌కా? రాహులేనా ఆ అబ్బాయి అని చెప్పేసి షాక్ అవుతది.
ఆమె ముందుకు వెళ్ళడానికి అంత ధైర్యం చూపదనమాట. ఎక్కడ ఎళ్తే ఎంబారసింగ్‌గా ఉంటదని జెప్పేసి ఎళ్ళదు. నార్మల్‌గా పని మనిషిలాగా వచ్చి కాలేజ్ క్లోజింగ్ టైమ్ అయిపోయింది. మీరెళ్ళండి అని చెప్పి చెప్తది. ఇగ్నోర్ చేస్తది. ఆ! 2 మినిట్స్ అండి నేను ఒక ఫ్రెండ్‌ని కలవడానికొచ్చాను అంటాడు రాహుల్ అప్పుడు. ఇంట్రెస్టింగ్ గదా! తర్వాత రాహుల్ చాలా సేపు వెయిట్ చేస్తాడు. ఎళ్ళిపోతాడింకా. కాల్ చేస్తాడు. "నువ్వు ఎందుకు రాలేదు? నేను చాలా వెయిట్ చేశాను నీకోసం" అంటే ప్రియా అంటది, "నేను నువ్వు అనుకున్నంత అందంగా ఉండను. నువ్వు అనుకున్నంత కాదు నేను. అలాంటి అమ్మాయిని కాదు నేను. నన్ను చూసి నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. అందుకే నేను రాలేకపోయాను ముందు" అని అంటది. "నీ థాట్సే నాకు నచ్చినాయి. నీ నీ మనం కన్వర్జేషన్ అంతా అయ్యింది ఇన్ని రోజుల నుంచి. నాకదే చాలా ఇష్టము. నువ్వు అట్లా ఎట్లా అనుకుంటావు? నేను నిన్ను యాక్సెప్ట్ చేయను ఎట్లా అనుకుంటావు? నిన్ను కలవాల్సిందే అని చెప్పి అంటాడు. సరే అంటది. నెక్స్ట్ డే రాహుల్ ఇంట్లో ఒక పార్టీ ఉంటదనమాట. ఇంగా అందరూ ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతారు. ఆ పార్టీలో అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. అందరొస్తారు. రాహుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ గూడా చెప్పేస్తాడు. "నువ్వు నాకు సెట్ అవ్వవు. నాకు నీకు ఎమోషనల్ కనెక్షన్ లేదు. నువ్వు నా డబ్బు కోసం ఉంటావు" అని చెప్పి బ్రేకప్ చెప్పేస్తాడు. సో, ఆ పార్టీలో అందరుంటారు. కాలేజీ వాళ్ళందరూ ఉంటారు. ప్రియా కూడా వస్తది. మాస్క్ పెట్టుకొని వస్తారు చూసారా ఆ పార్టీలో, అలాంటి పార్టీ అన్నమాట. ప్రియా వస్తది. ఒక ఎంట్రీ ఇస్తదన్నమాట. ఒక హీరోయిన్ ఎంట్రీ ఇస్తది. సో, రాహుల్ ఎళ్తాడు. మాస్క్ తీయంగానే రాహుల్ షాక్ అయితాడు. "నువ్వా?" అంటాడు. ఇంకా అందరూ జోక్స్ స్టార్ట్ జేస్తారు ఇంకా పక్కన నుంచి. "నీకు పని మనిషే దొరికిందా రాహుల్? నీకెవరు దొరకలేదా? నీ టేస్ట్ బావుంది. నువ్వు ఈ పని మనిషి కోసమా నాతో బ్రేకప్ చెప్పావని" చెప్పి ఒక పక్కన ఆమె గర్ల్ ఫ్రెండ్. అబ్బో! మస్తు జోకులయితాయి ఇట్లా. ఇట్లా జోక్స్ అయిన తర్వాత ఆమెకు చాలా ఏడుస్తది. చాలా ఇన్సల్టింగ్‌గా ఫీల్ అవుతది. ఆబ్వియస్‌గా ఇన్సల్టింగ్‌గా ఫీల్ అవ్వడం ఏంది? ఇన్సల్టే అవుతది. చాలా బాధపడుతది. ఏడ్చుకుంటూ నా చెయ్యి నొప్పేస్తుంది. సరే ఎళ్ళిపోతది. ఇంటికెళ్ళిపోతది. ఇంటికెళ్ళిపోయాక ఆహ్, రాహుల్ గూడా ఇంకా షాక్‌లో ఉంటాడనమాట. అరే! ఏంది నేను ఇన్ని రోజుల నుంచి మా కాలేజ్‌లో పనిచేస్తున్న స్టాఫ్ అమ్మాయితోనా నేను మాట్లాడింది అని చెప్పేసి ఆయన ఒక షాక్‌లో ఉంటాడు. ఇట్లా కాదు ఏదైతే ఏ యూ నో ఆహ్, ఏమైతే ఏముంది నాకు ఇమాజినేషన్, ఆ థాట్స్, ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్ అదే కావాలి నాకు. ఆ పని మనిషి అయితే ఏంది, ఇంకేమన్నా అయితే ఏందని చెప్పేసి రాహుల్ ధైర్యం చేసి ప్రియ వాళ్ళ ఇంటికెళ్తాడు. ఎళ్తే ఆమ అక్కడ అంటదనమాట. "నేను సారీ అట్లా నేను బాధ పెట్టాను నిన్ను చాలా" అంటే, "నువ్వు నన్ను అందరి ముందు ఫస్ట్ ఇన్సల్ట్ చేసావు. తర్వాత నాకు ఒంటరిగా వచ్చి సారీ చెప్తున్నావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని అంటది. నెక్స్ట్ డే కాలేజ్‌కి యాజ్ యూజువల్‌గా ఆమె పనికి ఆమె ఎళ్తదనమాట. మాప్ బకెట్ అవన్నీ తీసుకొని ఆమె క్లీన్ చేస్తున్నప్పుడు అందరూ జోక్ చేస్తారనమాట. సర్కాజంగా మాట్లాడతారు. ఆ! ఈమె మాప్ చేయడం చూసే రాహుల్ ఫ్లాట్ అయినట్టున్నాడు. ఆహ్, అట్లా ఇట్లా అని చెప్పేసి అంటారు. బాధపడుకుంటూ ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటది. కొంచెం ముందుకెళ్తే ఒక అబ్బాయి అక్కడ నించొని ఉంటాడనమాట. బ్యాక్ సైడ్ నుంచి నించొని ఉంటాడు. మాప్ బకెట్‌ని తీసుకొని క్లీనింగ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా క్లీన్ చేస్తుంటాడు. ప్రియ వెళ్తది. "ఏ బాబు ఎవరు నువ్వు కొత్తగొచ్చావా? ఏంటి ఇట్లా క్లీన్ చేస్తున్నావు? మంచిగా క్లీన్ చెయ్యి. ఎవరు నువ్వసలు" అని అంటది. తీరా చూస్తే రాహుల్ ఉంటాడు. ప్రేమ కోసం చూసారా మాపే పట్టుకున్నాడు. మాప్ క్లీనింగే బకెటే పట్టుకున్నాడు. అంత హ్యాండ్సమ్ అబ్బాయి. నేనిట్లా అందరి ముందు ఇన్సల్ట్ చేశాను గదా! అందరి ముందు నేను సారీ చెప్తా అని చెప్పేసి చెప్తాడు. సారీ చెప్తాడు. ఐ లవ్ యూ చెప్తాడు. మనసులో ఉన్న మాట చెప్తాడు. డూ యూ లవ్ మీ అని అడుగుతాడు. అన్నీ అడుగుతాడు. అడిగాక హ్మ్. అందరూ వినండి. నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టము. అది ఇది అని అంటాడు. హ్యాపీ ఎండింగ్ అయిపోతది అక్కడితో. బావుంది గదా! లవ్ స్టోరీ. అంటే మీకు ఇప్పుడు ఏం అర్థమైంది? ప్రేమ మనిషి బట్టల్లోనో, లేకపోతే ఆహ్, వాళ్ళ వర్క్‌లోనో, లేకపోతే వాళ్ళ డబ్బుతోనో ఉండదు. లవ్ ఈస్ ఎ లవ్. వాళ్ళ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? లెటర్స్ దగ్గర స్టార్ట్ అయింది. రైట్? ఎండ్ ఎక్కడైంది? మాప్ దగ్గర ఎండ్ అయింది. సో, లవ్ ఈస్ లవ్. స్టోరీ బావుందా? ఆబ్వియస్‌గా బావుండాలి. నేను చెప్పాను కాబట్టి బావుంటది. ఇంకొక స్టోరీ ఆలోచించి నేను రేపొస్తాను మళ్ళీ మీ దగ్గరికి. Um, until then, take care. See you in the next video. Bye bye. Love you all.